నెక్స్ట్ ఇంకొక 2, 3 మెసేజ్‌లు నాకేమొచ్చినాయంటే వాళ్ళు యాక్చువల్‌గా ఇండియాలో ఉన్నారట. వాళ్ళ వీసా రివొకేషన్ అయిందని జెప్పేసి ఈమెయిల్స్ వచ్చినట్టు. అంటే జనరల్‌గా కొంతమంది స్టాంపింగ్‌కని ఎళ్తారు. కొంతమంది పని మీద ఎళ్తారు. కొంతమంది ఏదో ఒక హాలిడేస్‌కని ఎళ్తారు. పెళ్ళిళ్ళకని ఎళ్తారు గదా! అలాగా ఒక ఇద్దరు, ముగ్గురు మెసేజ్ బెట్టారు. అలా ఎళ్ళినప్పుడు వాళ్ళ వీసాలు రివోక్ అయినాయి అనుకోండి. లేతే ఒకవేళ స్టాంపింగ్‌కెళ్ళి వీసా రివోక్ అయినా మీ I-797 గనక వాలిడ్ ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ మళ్ళీ మీరు మీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మళ్ళీ వీసా తెచ్చుకోవచ్చు. బట్ ఒకసారి మీరు అటార్నీతోనైతే క్లియర్‌గా చెక్ చేసుకోండి. అయితే ఏంటంటే వీసా రివోక్ అవ్వటం వేరు. మీరు వీసా ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి ఎళ్ళడం వేరు. అంటే వీసా ఎక్స్‌టెండ్ చేసుకోవడానికి ఎళ్ళినప్పుడు మీరు అదే టర్మ్స్ మీద ఎళ్లి ఎక్స్‌టెండ్ చేసుకుంటారు గదా! సో, ఇప్పుడు మీకేంటి వీసా రివోక్ అయింది గాబట్టి, మళ్ళీ ఇంటర్వ్యూ అప్లై చేసుకొని, మళ్ళా ఎళ్లి మీరు వీసా తీసుకోవాలి కాబట్టి, ఫస్ట్ థింగు ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు అల్ల స్లాట్‌లు అవైలబిలిటీ ఏం లేవు. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళకే నెక్స్ట్ ఇయర్‌కి రీషెడ్యూల్ జేస్తున్నారు. సో, అంటే మీరు మళ్ళీ ఇంటర్వ్యూ రిక్వెస్ట్ జేయాలంటే, మళ్ళీ కొన్ని రోజులు కనీసం ఎంత లేదన్నా 6, 7 నెలలైతే మినిమమ్ వెయిట్ చేయాలి. చూసుకోండి ఎక్కడన్నా ఏదైనా ఒక ఎంబసీ తక్కువ క్యూ ఉన్న ఎంబసీ ఏదన్నా ఉంటే, దాంట్లో మీకు అపాయింట్‌మెంట్ దొరికితే ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అలా ఎళ్ళాలి అనుకుంటే మీరు కంపల్సరీ మళ్ళీ మీరు సేమ్ మొదట ఎట్లయితే H-1 అప్లై చేశారో ఆ టైప్‌లో మీ ఎంప్లాయ్‌మెంట్ లెటరు అంటే మీ ఎంప్లాయరు మీకు కంపల్సరీ నేను ఇతన్ని తీసుకుంటా. నాకు ఇతనితోని ప్రాబ్లమ్ లేదు. వీసా ఇవ్వండి అని జాబ్ కన్ఫర్మేషన్ లెటరు